హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 20 అండ్ ఈరోజు డేట్ డిసెంబర్ 11, టైం 6 o'clock అవుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీ ముందు తీసుకొని వచ్చా. మార్నింగ్ టైం మాక్సిమం కాన్సెప్ట్ వీడియోస్, కంపారిజన్ వీడియోస్ అండ్ కొత్త టాపిక్స్ అన్ని చేయడానికి ట్రై చేస్తున్నా. ఈవినింగ్ టైం టెక్ న్యూస్ కూడా కొంచెం చూడడానికి ట్రై చేయండి. టెక్ న్యూస్ కూడా మెయిన్ స్ట్రీమ్ వీడియోస్ నానే కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తా. బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా మీరు చూస్తున్నారు, ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నా. అలానే వీడియో ఎండ్లో ఒక 2 లేటెస్ట్ మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా లాస్ట్ లో ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. iQOO 13 వర్సెస్ రియల్మీ GT7 Pro. Snapdragon 8 Elite వచ్చిన తర్వాత కొన్ని ఫీచర్స్ రియల్మీలో బాగున్నాయి, ఐక్యూలో బాగున్నాయి అని చెప్పని కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ రోజు క్లియర్ గా కంపారిజన్ వీడియో పెట్టాను. ఆ వీడియో చెక్ చేయండి. దానికి సంబంధించి ఈ రోజు iQOO 13 కూడా ఫస్ట్ టైం ఈ రోజు సేల్ కి అయితే వచ్చింది అమెజాన్ లో. ప్రీ బుకింగ్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. ఒకవేళ మీరు ప్రీ బుక్ చేసుకున్నారా లేకపోతే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి రేపు వివో X200 సిరీస్ లాంచ్ అవుతున్నాయి. డిసెంబర్ 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి. లాంచ్ కి ముందే ప్రైజెస్ అనేవి ఒక టిప్స్టర్ బయట పెట్టేశాడు. మాక్సిమం ఇవే ప్రైజెస్ రావచ్చు, లేకపోతే బ్రాండే అప్పుడప్పుడు కావాలని చెప్పని వీళ్ళ ద్వారా ప్రైజులు టీస్ చేస్తూ ఉండిద్ది, అంటే లీక్ చేస్తూ ఉండిద్ది. దీనికంటే తక్కువ పెట్టి ఒక్కొక్కసారి సర్ప్రైజ్ చేశామని చెప్పని బ్రాండ్ కొద్దిగా ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేసేది. సరే, ప్రైజెస్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. వివో X200 లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 12GB 256GB. ఇది 66,000 రూపాయలు పెట్టబోతున్నారు. 16 512GB 72,000 రూపాయలు పెట్టబోతున్నారు. నెక్స్ట్ వివో X200 Pro, ఇది ఒక్కటే వేరియంట్ రాబోతుంది. 16 512 95,000 రూపాయలు పెడతారు అన్నట్లు. వివో X100 Pro 90,000 రూపాయలు పెట్టారు, రూపాయి తగ్గించి. ఈసారి 5,000 రూపాయలు మరి ప్రైస్ పెంచబోతున్నారు. ప్రైస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. చూద్దాం, రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయిపోయిన తర్వాత మన ఛానల్లో డెడికేటెడ్ గా వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus Ace 5 ఛానల్లో లాంచ్ అవబోతుంది. ఇది దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే రీబ్రాండ్ అయ్యి OnePlus 13R కింద మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. ఒక డౌన్ గ్రేడెడ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. డిస్ప్లే చూసుకుంటే 6.78 inch BOE X2 80 LTPO డిస్ప్లే తీసుకుని వస్తున్నారు. AMOLED డిస్ప్లేనే కొద్దిగా ఇంకా క్వాలిటీ పెరుగుతుంది. బ్యాటరీ 6014-15 mAh బ్యాటరీ, రఫ్ గా 6500 అని చెప్పని రూమర్స్ గట్టిగా వినబడుతున్నాయి. 80W ఛార్జర్ బాక్స్ లో ఇస్తారంట. లాస్ట్ టైం OnePlus 12R లో 100W ఛార్జర్ వచ్చింది మనకి. ఈసారి అది 100W నుంచి 80W కి డౌన్ గ్రేడ్ అయిపోయింది. చూద్దాం, ఇంకా బయటికి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, నేను మీకు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, ట్రయల్ రీల్స్ అని చెప్పని. ఇది క్రికెట్ ఆడుకునేటప్పుడు ట్రయల్ బాల్ మనం వేసుకుంటాం కదా, వర్కౌట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవడానికి. అలాగా ట్రయల్ రీల్స్ అనమాట. మీరు రీల్ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా అప్లోడ్ చేసేసే కంటే కూడా ఈ ట్రయల్ రీల్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకుని కనుక అప్లోడ్ చేస్తే మీ ఫాలోవర్స్ కి చూపించకుండా ఓన్లీ నాన్ ఫాలోవర్స్ కి మాత్రమే చూపిస్తుంది. అది వర్కౌట్ అవుతుందా లేదా, అంటే కొత్త ఫాలోవర్స్ దానికి ఇష్టపడుతున్నారా లేదా, ఇన్సైట్స్ ఎలా ఉన్నాయి, లైక్ చేస్తున్నారా, డిస్లైక్ చేస్తున్నారా, రిపోర్ట్ కొడుతున్నారా, ఇవన్నీ ఈ ట్రయల్ రీల్స్ లో మీరు తెలుసుకొని ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ ఉంటారు కదంటే మీ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 11 ఎవరైనా ఈ డివైస్ యూస్ చేస్తుంటే Oxygen 15 రోల్ అవుట్ చేశారు. స్టేబుల్ అప్డేట్, ఇందులో Android 15 ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అలానే కొన్ని AI ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఒకవేళ మీరు OnePlus 11 యూస్ చేస్తుంటే కంగారు పడి ఇప్పటికిప్పుడు అప్డేట్ చేయకుండా ఒక 4 రోజులు ఆగండి. ఈ 4 రోజుల్లో ఒకవేళ ఇష్యూస్ ఏమన్నా బయటపడుతుందేమో చూసి ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేద్దరు. కానీ రైట్ నో నా సజెషన్ అయితే ఇప్పటికిప్పుడు ఇన్స్టాల్ చేయకుండా వెయిట్ చేయడం బెటర్. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి iPhone SE 4. ఈ ఫోన్ అసలు ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఏదో మార్చి ఏప్రిల్ ఆ టైంలో అని చెప్పారంటే అంటున్నారు. రైట్ నో దీని కెమెరా మాడ్యూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. రైట్ సైడ్ మీకు iPhone 14 లో ఏదైతే కెమెరాస్ ఉంటుందో సేమ్ సెటప్ ఇక్కడ యూస్ చేస్తారన్నట్లు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ అయితే 12 మెగాపిక్సెల్, అది సేమ్ అలానే రిమైన్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈవెన్ దీని డిస్ప్లే గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డిస్ప్లే LG Innotech అండ్ LG డిస్ప్లే ఈ 2 కంపెనీస్ తో పార్ట్నర్షిప్ అయ్యి డిస్ప్లేలు అయితే యూస్ చేయబోతున్నారు. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. అలానే నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. యాపిల్ MacBook Pro అండ్ MacBook Air ఈ రెండింటిలో కూడా OLED డిస్ప్లే తీసుకొస్తాం అన్నట్లు యాపిల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్ ఇయర్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. యాపిల్ రోడ్ మ్యాప్ ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. 2026 లో MacBook Pro లో మీరు OLED డిస్ప్లే చూడొచ్చు. అండ్ 2027 లో MacBook Air లో మనం OLED డిస్ప్లే చూస్తాం. 2030 వరకు కూడా ఈ OLED డిస్ప్లే కంటిన్యూ అవుతాయి అంట. తర్వాత మరి ఏ టెక్నాలజీ వచ్చిందో. రైట్ నో 2030 వరకు యాపిల్ రోడ్ మ్యాప్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా O3 Pro అని చెప్పని ఒక ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో చక్కర్లు కొడుతుంది. లావా O3 సెప్టెంబర్ లో ఆల్రెడీ లాంచ్ అయింది. దానికి ప్రో వర్షన్ కింద ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు. యూనిసాక్ ప్రాసెసర్ తో వచ్చింది. LCD ప్యానల్, 4GB 128GB బేస్ వేరియంట్ ఉండిద్ది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండిద్ది. ప్రైస్ అయితే రఫ్ గా 9,500 కనబడుతుంది. బట్ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అని చెప్పని 8,400 రూపీస్ కి అయితే ఇనిషియల్ డేస్ లో వీళ్ళు సేల్ చేయబోతున్నారు. బెటర్ ఈ ఫోన్ ని పిక్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నిన్న Moto G35 లాంచ్ అయింది. అండర్ 10,000 లో అది బెస్ట్ ఫోన్. ఈ లావాలో HD+ డిస్ప్లే, కనీసం ఫుల్ HD+ డిస్ప్లే కూడా కాదు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. చైనాలో ఈ రోజు రియల్మీ Neo 7 లాంచ్ చేసింది. చైనాలో ప్రైసింగ్ ఆబ్వియస్ గా బానే ఉంటుంది. వీళ్ళు 12-56GB బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చారు. ప్రైస్ 24,000 రూపాయలు పెట్టారు అక్కడ. అండ్ 16GB 512GB 29,000 రూపాయలు తీసుకొచ్చారు. 16GB 1TB 31,000-32,000 రూపాయలు పెట్టారు. మోస్ట్లీ ఈ ఫోన్ ఇండియాకి వచ్చింది, కాకపోతే ఈ ప్రైజెస్ లో రాదు. స్పెసిఫికేషన్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో 6
6.78 ఇంచ్ స్క్రీన్, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 80 LTPO ప్యానల్, ఇది 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అండ్ ఈ ఫోన్ IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసిద్ది. ఫైనల్లీ కెమెరాస్, దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ మనకి CMF నుంచి CMF Phone 1, దీనికి నథింగ్ OS 3.0 బీటా అప్డేట్ వచ్చింది. ఒకవేళ మీరు ఎవరైనా CMF Phone 1 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్ లో Android 15 ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ కొన్ని విజువల్ ఎన్హాన్స్మెంట్స్ అయితే చేశారు. అంటే UI లో చిన్న చిన్న మార్పులు చేశారు. బీటా అప్డేట్, ఇది గుర్తుపెట్టుకోండి, స్టేబుల్ అప్డేట్ కాదు. బగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ఫోన్ లో వాడుకుంటున్నారు అనుకుంటే బెటర్ బీటా అప్డేట్ ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఈ రోజు ఒక కొత్త పేటెంట్ ని ఫైల్ చేసింది ఫోల్డబుల్ ఫోన్ కి సంబంధించి. పేటెంట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా డిఫరెంట్ గా ఉంది. 2 హింజెస్ కనబడుతున్నాయి ఇక్కడ మనకి. ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి ఈ పేటెంట్ ఉపయోగపడుతుందని చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్. అండ్ క్లచ్ మెకానిజం, ఫ్రిక్షన్ క్లచ్ మెకానిజం దీంట్లో యూస్ చేయొచ్చు అన్నట్లు, ఇంటర్లాక్డ్ ఫింగర్ సిస్టమ్ దీంట్లో యూస్ చేయొచ్చు అన్నట్లు, కొత్తవి పెద్ద పెద్ద పదాలన్నీ వినబడుతున్నాయి. ఇది రియల్ లైఫ్ లో ఒక ప్రోటోటైప్ లో చూస్తే కానీ మనకి ఏంటనేది కంప్లీట్ గా అర్థం కాదు. నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా ఈ రోజు ఒక కొత్త కెమెరా లాంచ్ చేసింది. హోల్సేలర్స్ కి మాత్రమే వీళ్ళు ఇది సప్లై చేస్తారు. 8K లో రెజల్యూషన్ ఇది సపోర్ట్ చేసిద్ది. క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, మీరు CCTV ఫుటేజ్ అయినా కానీ. కెమెరా స్పెషల్ ఆడియోకి సపోర్ట్ చేసిద్ది, లో లేటెన్సీకి సపోర్ట్ చేసిద్ది, 5G సపోర్ట్ ఉంటుంది. మొత్తం 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వైఫై వేరియంట్, 2 ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అని చెప్పని వేరియంట్. కేవలం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పని నోకియా చెప్తుంది. అండ్ వాళ్ళకి మాత్రమే, అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వాళ్ళే హోల్సేల్ లో కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాచ్ అల్ట్రా 3 నెక్స్ట్ రాబోతున్న యాపిల్ అల్ట్రా వాచ్ అని చెప్పొచ్చు. ఇందులో 2 ఫీచర్స్ కొత్తగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఒకటి, శాటిలైట్ ని యూస్ చేసుకొని మెసేజెస్ పంపించుకునేది. ఒకవేళ మీ ఫోన్ నెట్వర్క్ లేకపోయినా రిమోట్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు శాటిలైట్ యూస్ చేసుకొని మెసేజ్ పంపుకోవచ్చు. రెండోది, బ్లడ్ ప్రెషర్ కంటిన్యూస్ ట్రాకింగ్, దీనికి సంబంధించిన రిపోర్ట్. సో ఈ హెల్త్ సూట్ కి సంబంధించి ఇంకొక ఫీచర్ యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి టెస్లా నుంచి. టెస్లా అగైన్ DLF తో కలిసి ఢిల్లీలో వీళ్ళు ఒక షోరూమ్ స్టార్ట్ చేయడం కోసం కమర్షియల్ స్పేస్ అనేది వీళ్ళు ఎత్తుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన స్పేస్ 3000 to 5000 SFT చూస్తున్నారు. 2024 ఏప్రిల్ లో వీళ్ళు అసలు యాక్చువల్ గా మన ఇండియాలో స్టార్ట్ చేసేసేయాలి. నరేంద్ర మోడీ గారితో మీట్ కూడా పెట్టుకుని అపాయింట్మెంట్ ని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసి, అదే టైంలో వాళ్ళ కంట్రీలో కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేసామని చెప్పని ఏవేవో కొంత డ్రామా నడిచింది. ఈసారి అగైన్ ఇండియాకి వస్తాం అన్నట్లు, టెస్లా ఇక్కడ ఓపెన్ చేస్తాం అన్నట్లు, దానికి కావాల్సిన స్పేస్ ని DLF తో కలిసి ఢిల్లీలో వెతకడం స్టార్ట్ చేసిందని టెస్లా చెప్తుంది. ఎప్పుడు అఫీషియల్ గా టెస్లా ఇండియాలో లాంచ్ అవుతుందని చెప్పని ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 14X, దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నిన్నటి టెక్ న్యూస్ లో నేను చెప్పాను. బట్ ఈ రోజు లాంచ్ డేట్ బయటకు వచ్చేసింది. డిసెంబర్ 18న, అంటే ఈ నెలలోనే ఈ రియల్మీ 14X లాంచ్ అవబోతుంది. ప్రైస్ నాకు తెలిసినంత వరకు 15,000 రూపాయల లోపలే, 12-13,000 వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీంట్లో IP69 వాటర్ రెసిస్టెంట్ ని తీసుకొని వస్తున్నారు. ఈ బడ్జెట్ లో, అంటే అండర్ 15,000 లో ఇదే ఫస్ట్ IP69 ఫోన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఆ తర్వాత ఇంక ఒప్పో, వివో వీటిలో కూడా ఈ జాతర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడతో టెక్ న్యూస్ అయిపోయినాయి. ఒక 2 మూవీస్ OTTకి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయట ఉంది. ఒకటి, మెకానిక్ రాకీ, లేటెస్ట్ మూవీనే మెకానిక్ రాకీ. డిసెంబర్ 20వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవబోతుంది. ఒకవేళ మీరు థియేటర్లో చూడకపోతే డిసెంబర్ 20వ తారీఖు సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ రెండో మూవీ విక్రమ్ గారిది తంగలం మూవీ. ఇది నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ నిన్నటి నుంచే స్ట్రీమ్ అయిపోతుంది. ఒకవేళ తంగలం మీరు చూడాలనుకుంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజ్ లో. నెట్ఫ్లిక్స్ మీరు వాడుతుంటే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ న్యూస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.